శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే సిద్రి అప్పలరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు వైద్యుల బృందం పిఎస్ కు చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం పలాస కోర్టుకు మాజీ మంత్రిని తరలించనున్నారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. వైసీపీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సిద్రి అప్పలరాజు కుమారుడు ఇటీవల బైక్ తో ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడిని కేసు నుంచి తప్పించి ఆ నేరం మోపి మరో కుర్రాన్ని బలి చేసేందుకు మాజీ మంత్రి కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయనను A3గా చేర్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పిఎస్ కు తీసుకువచ్చారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే సిద్రి అప్పలరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు వైద్యుల బృందం పిఎస్ కు చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం పలాస కోర్టుకు మాజీ మంత్రిని తరలించనున్నారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. వైసీపీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సిద్రి అప్పలరాజు కుమారుడు ఇటీవల బైక్ తో ఢీకొట్టడం ఒక వ్యక్తి మరణించాడు. ఆ నేపథ్యంలోనే తన కుమారుణ్ణి కేసు నుంచి తప్పించి ఆ నేరం మోపి మరో కుర్రాన్ని బలి చేసేందుకు మాజీ మంత్రి కుట్ర పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయనను A3గా చేర్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పిఎస్ కు తీసుకువచ్చారు.